దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇళ్ల పట్టాలను, నూతన వస్త్రాలను ఇచ్చి మరీ అందజేస్తారని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ మాట నిలబెట్టుకున్నారు. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నెలకొన్న మొండి సమస్యకు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా పరిష్కారం చూపారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 3,000 మందికి పైగా శాశ్వత ఇంటి పట్టాలను తొలి విడతలో అందజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండో విడతలో సుమారు 2,700 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందిస్తారు. జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారం 150 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో స్థలంలో ఉంటున్న సుమారు 1000 మందికి, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన 81 మందికి, 22A నిషేధిత భూముల్లో ఉంటున్న 1,622 మందికి మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ హారిక, చెప్పండి, మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి? మంగళగిరి నియోజకవర్గంలో రెండో విడతలో సుమారు 3,000 మందికి పట్టాలు సిద్ధమయ్యాయి. ఈ రోజు రేపు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా పట్టా ఇంటికి పంపిణీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వాగ్దానాలు చేసి అవసరం తీరాక ముఖం చాటేసే సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారని చెప్పుకోవచ్చు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3,000 మందికి ఈ రోజు రేపు మన ఇల్లు మన లోకేష్ పేరిట రెండో విడత శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే మంగళగిరి డీజీపీ ఆఫీస్ సమీపంలో సీకే కన్వెన్షన్ హాల్లో రెండో విడత పట్టాలు పంపిణీ చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాదాయ భూముల్లో వేలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం వస్తున్నారు. అయితే వారికి సంబంధిత భూములపై ఎటువంటి అధికారిక హక్కులు ఇప్పటి వరకు లేవు. దీంతో సంబంధిత స్థలాలకు తమ వారసులను ఇవ్వాలన్నా, అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యను ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా చూసిన లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2025 ఏప్రిల్ నెలలో మంగళగిరి రత్నాల చెరువు, ఎర్రబాలెం, నీరుకొండ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న 3,002 మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 1,000 కోట్ల విలువైన భూములను ₹1 ఖర్చు లేకుండా అర్హులైన పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేశారు. రైట్, థ్యాంక్ యూ హారిక.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.